షాబాన్ నెల ప్రత్యేకత ఏమిటి? షాబాన్ నెలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కువగా ఉపవాసాలు ఎందుకు ఉండేవారు? ఉసామా బిన్ జైద్ రలియల్లాహు తఆలా అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ఇలా అడిగారు, యా రసూలల్లాహ్, మీరు షాబాన్ నెలలో ఇంత ఎక్కువగా ఉపవాసాలు పాటిస్తారు, ఇతర నెలల్లో మేము అంతగా చూడలేదు, దానికి కారణం ఏమిటి? సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సమాధానం ఇచ్చారు, షాబాన్ నెల అనేది రజబ్ మరియు రమజాన్ నెలకు మధ్యలో వచ్చే నెల. ఈ నెలలో చాలా మంది ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటారు. ఈ నెలలో మనం చేసుకున్న అమల్ అంటే మన కర్మలు అల్లాహతాలా వద్దకు తీసుకెళ్లబడతాయి. నా కర్మలు అల్లాహ్ వద్దకు వెళ్లే సమయంలో నేను ఉపవాస స్థితిలో ఉండడం నాకు ఇష్టమని ప్రవక్త వారు సెలవిచ్చారు. అందుకే సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారు. మన కర్మలు అల్లాహ్ వద్దకు ఎప్పుడెప్పుడో తీసుకెళ్లబడతాయి. సంవత్సరానికి ఒకసారి షాబాన్ నెలలో, వారానికి 2 సార్లు సోమవారం మరియు గురువారం. ప్రవక్త వారు ఈ 2 రోజుల్లో కూడా ఉపవాసం ఉండేవారు. రోజుకు 2 సార్లు ఫజర్ మరియు అసర్ సమయాల్లో. సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫజర్ మరియు అసర్ నమాజ్లను మిస్ చేయకండి అని చెప్పారు. ఎవరైనా షాబాన్ నెలలో ఉపవాసాలు ఉంటే అది సున్నత్ అని నమ్మి ఉండాలి. దీనిని కేవలం షాబాన్ 15వ తేదీకి మాత్రమే పరిమితం చేయకూడదు. షాబాన్ నెల మొత్తంలో ఎన్ని రోజులైనా ఉపవాసాలు ఉండవచ్చు.